రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా తాలి కట్టిన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ వార్తలతో అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అసలు విషయం ఏంటంటే రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి కడుపు చేసి అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, 15 కుక్కలను తన మీద వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన అడ్వకేట్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన లావణ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే పోలీసులు లావణ్య ఆధారాలతో పాటు ఆమె స్టేట్మెంట్ ని సైతం రికార్డ్ చేశారు. ఇక ఈ క్రమంలోనే లావణ్య మాట్లాడుతూ నార్సింగి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారని, ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం అన్ని వివరాలతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వెల్లడించారు. తమ పెళ్లికి సంబంధించిన ఆధారాలు కూడా సబ్మిట్ చేశామని అన్నారు. తాను మాట్లాడిన అన్ని విషయాలు పోలీసులు రికార్డ్ చేశారని, తాను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు నన్ను ఎలా భయపెట్టారో అనే విషయం మీద స్టేట్మెంట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక రాజ్ తరుణ్ గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడారనే విషయం మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారని, నేనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు ముందుకు సాగుతుందని ఆశిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి హైదరాబాద్ లో సాగుతున్న బోనాల జాతర, ఇతర కార్యక్రమాల కారణంగా పోలీసులు బందోబస్తు డ్యూటీలు చేయాల్సి వస్తుందని, ఆ కారణంగా కేసు దర్యాప్తు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని తమకు చెప్పినట్టు లావణ్య తరపు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసామో అదే ఇన్ డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, రోజు మీకు మీడియాకి చెప్పేదే ఇవాళ వాళ్ళకి స్టేషన్ లో చెప్పాము. వాళ్ళు రాసుకున్నారు. రాస్తారు. అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడో తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. నాకు బెదిరించారని చెప్పాను. మరి అక్కడ ముంబై అమ్మాయి, అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. మరి ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగానండి. వాళ్ళు చేసిన చార్ట్స్ అండి, వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి, అతను 3 నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర వరకు అన్ని ఇచ్చాము. మొన్న ఎఫ్ఐఆర్ కాపీది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసామో అదే ఇన్ డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, రోజు మీకు మీడియాకి చెప్పే రైట్. ఇక రాజ్ తరుణ్ ప్రియురాలుగా ఏకంగా తాళి కట్టిన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ వార్తలతో అయితే అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి కడుపు చేసి అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, 15 కుక్కలను తన మీదకి వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రైట్. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వాతి, మనం చూస్తా ఉన్నాం గత వారం రోజులుగా రాజ్ తరుణ్ తర్వాత లావణ్య సంబంధించిన అనేకమైన ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం చివరకు ఇక ఆమె రాజ్ తరుణ్ తన భర్త తనకు వివాహం అయింది, అలాగనే తనకు 2 సార్లు అబార్షన్ కూడా చేయించాలని చెప్పని సాక్ష్యాలతో సహా మొత్తంగా పూర్తి స్థాయిలో ఆమె ఆరోపణ చేస్తా ఉంది. అయితే ఇదే కాకుండా రాజ్ తరుణ్ గతంలో ఎవరెవరు ఉన్నాయి, తన దగ్గర రికార్డుగా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పని, తర్వాత
దీనికి సంబంధించిన వివరాలు కూడా మేము పూర్తి స్థాయిలో త్వరలో వెల్లడిస్తామని చెప్పి కూడా ఎవరైతే కళ్యాణ్ దీప్ శంకర్ అని ఎవరైతే ఉన్నారో లావంత్ అడ్వకేట్ కూడా ఆయన మీడియాలో చాలా స్పష్టంగా అన్ని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం చూస్తే సూసైడ్ లెటర్ పంపించింది అడ్వకేట్ కి. అంటే రాజధానులు లేని జీవితానికి వద్దంటూ కూడా సూసైడ్ లెటర్ లో పేర్కొందని చెప్తారు రాజేష్ అనే అడ్వకేట్. దీనికి సంబంధించి డీజీపీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ మరి చివరకు రాజధాని మీద ఆరోపణలు చేయడము, దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్న తర్వాత తన భర్త అని చెప్పేసి చివరికి ఆమె ఫిక్స్ అయిపోయింది. అలాగనే ఒకవైపున అడ్వకేట్లు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఒకపై డీజీపీ ఒకవైపు ప్రెస్ మీట్లు పెడుతూ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మరి రాజధాని నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? ఆయన ఏమైతే లావణ్య ఏమైతే ఆరోపణ చేస్తా ఉందో లావణ్య చేస్తున్న ఆరోపణలకు ఏకీభవించి పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే భార్యగా ఆమెను యాక్సెప్ట్ చేస్తారా లేదా దాని మీద ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సింది. మొత్తం మీద ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది, తర్వాత రాజధాని వ్యవహారంలో తను భర్త అని చెప్పని ఫిక్స్ అయ్యి తను ప్రెస్ మీట్ పెట్టడము, తర్వాత చివరకు ఆత్మహత్య ప్రయత్నం చేయడం, ఈ రకరకాల ట్విస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం దీంట్లో ఈ ఎపిసోడ్ లో అడ్వకేట్ చెప్తున్న మనం చూస్తే రాజధాని తల్లిదండ్రులు కూడా సంప్రదించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ మెసేజ్లు అతను పంపించిన మెసేజ్లు కావచ్చు, తర్వాత కొన్ని బెదిరింపులు అంటే ఎప్పుడైతే తను రాజధాని వ్యవహారం బట్టబయలు చేశాడు అప్పటి నుంచి కూడా కొంతమంది బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత రకరకాలుగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి కూడా ప్రస్తుతం లావణ్య ఆరంభిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను అని కూడా రాజధాని గర్ల్ ఫ్రెండ్ కూడా తను బెదిరిస్తా ఉంది. డబ్బులు తీసుకొని కేసు వాపసు తీసుకొని బెదిరిస్తున్నారు అని చెప్పని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో రకరకాలమైన ట్విస్టులు జరుగుతున్న నేపథ్యంలో అసలు చివరికి ఎండింగ్ కార్డ్ పడుతుందా లేదా దాని మీద జనరల్ గా మనం చూస్తా ఉన్న స్వాతి, ఈ సెలబ్రిటీల వ్యవహారంలో కాస్త పబ్లిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీంట్లో నిజాలేంటి, తర్వాత నిజంగానే లావణ్య ఆరోపణలో వాస్తవం ఉందా, తర్వాత రాజధాని చెప్తున్న కొన్ని వ్యవహారాల్లో ఆమెకు సంబంధించి గతంలోనే పెళ్ళైంది, తర్వాత ఆ విషయం మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు నాజోలికి వస్తుంది, తను మేము బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత రివ్యూస్ లో ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. సో మొత్తం మీద ఈ రాజధాని తర్వాత ఈ లావణ్య వ్యవహారంలో ఇప్పుడు దిలీప్ శుగ్గర అడ్వకేట్ ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, ఓవరాల్ గా చూస్తే ఈ ఎపిసోడ్ అనేది ఈ కేసులతోటి ఈ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఎప్పుడు ముగిస్తుంది, మరి దాని ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో దాని మీద సర్వత్రా కాస్త ఆసక్తి కనిపిస్తా ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.